మూడు చేపల కథ. ఒకానొకప్పుడు దట్టమైన అరణ్యం మధ్యలో కల అందమైన కొలనులో మూడు చేపలు నివసించేవి. అవి మూడు చాలా మంచి స్నేహితులుగా ఉండి కలిసికట్టుగా కాలం గడిపిన ఒక్కొక్కరి మనస్తత్వం, తెలివితేటలు వేరువేరుగా ఉండేవి. మొదటి చేప చాలా తెలివైంది మరియు విజ్ఞానం కలది. అది ఎల్లప్పుడూ సరి అయిన పనులనే చేసేది. కొలనులోని మిగతా జీవులకు ఎలాంటి ఆపద వచ్చినా ఈ చేప సలహాలతో, తెలివితో ఆపద నుండి గట్టెక్కవచ్చనే నమ్మకం వాటికి ఉండేది. రెండవ చేప సమయోచితంగా వ్యవహరించేది. కొలనులోని మిగతా జీవుల వలె అంత తెలివైంది కాకపోయినా ఆపద వచ్చినప్పుడు సమయోచితంగా పరిష్కారాలు ఆలోచించి బయటపడుతుంది. కానీ మూడవ చేప ఏమాత్రం తెలివిలేనిది. ఈ మూర్ఖపు చేప చూడటానికి బాగానే ఉన్నా దాంతోపాటు దాని మిత్రులందరినీ కూడా కష్టాల పాలు చేస్తుంది. ఒకరోజు తెలివైన చేప నీటిలో అలా షికారు కొడుతుంటే జాలర్లు మాట్లాడుకోవడం దాని చెవిలో పడింది. వాళ్ళేం మాట్లాడుకుంటారో వినాలనే ఉత్సాహంతో వారికి దగ్గరగా ఎంతో ధైర్యంతో ఈదుకుంటూ వెళ్ళింది. వాళ్ళు మరుసటి రోజు ఉదయాన్నే ఈ కొలను వద్దకు చేపలు పట్టేందుకు రావాలని అనుకుంటున్నట్లుగా విన్నింది. వెంటనే ఈ తెలివైన చేప మిగతా చేపల వద్దకు వెళ్ళి తను కొలనుగట్టు వద్ద విన్నది శాంతం వాటికి చెప్పింది. అలాగే తాను ఈ కొలను నుండి దూరంగా ఈదుకుంటూ వెళ్ళి తప్పించుకుంటానని తన నిర్ణయం చెప్పింది. మీరందరూ నాతో పాటు ఎందుకు రాకూడదు? మనం జాగ్రత్తగా తప్పించుకోవచ్చు కదా అని ఆ తెలివైన చేప అంది. ఆ రెండవ చేప తానెక్కడికి రానంది. చాలా కాలంగా ఈ కొలనే నా ఇల్లు. నేను దీన్ని వదిలి రాలేను. నేను ఇక్కడే ఉండి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అని అంది. కానీ మూర్ఖపు చేప ఓహో, మీరందరూ చాలా చింతగా ఉన్నారు. అసలు అలా ఏమీ జరగదు అని ఈదుకుంటూ వెళ్ళిపోయింది. జాలర్లు మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి ఈ రెండవ, మూడవ చేపలతో పాటు చాలా చేపలను పట్టుకున్నారు. ఆ రెండవ చేప అలాగే కదలకుండా చచ్చిన దాని వలె పడి ఉన్నట్లు నటించడంతో వారు దాన్ని వలల నుండి తీసి గట్టుపైన పడవేశారు. అది
వెంటనే నీళ్లలోకి దూకి గబగబా ఈదుకుంటూ వెళ్ళి తప్పించుకుంది. మూర్ఖపు చేప చాలాసేపు గిలగిలా తన్నుకుంటూ ఉండగా ఒక జాలరి వచ్చి గట్టిగా కొట్టి చంపేశాడు. కొన్ని రోజుల తర్వాత తెలివైన చేప తిరిగి ఆ కొలనులోకి వచ్చింది. అది మరియు ఈ తప్పించుకున్న రెండవ చేప వారి మిత్రుని మూర్ఖత్వానికి సంతాపాన్ని తెలిపాయి. ఆ చేప తన తెలివికి పదును పెట్టి ఉంటే మనలాగా బతికి బయట కట్టేది కదా అని ఆ రెండు చేపలు అనుకున్నాయి.